శ్రీకృష్ణదేవరాయల తండ్రి సేనానిగా ఉన్న సాలువ నరసింహరాయలు ఒక చివరి కోరిక ఉండేది. ఒరిస్సా గజపతులను యుద్ధంలో ఓడించడం, అలానే సంపన్నమైన రాయచూరు కోటను తిరిగి వశం చేసుకోవటం. ఈ పనులను శ్రీకృష్ణదేవరాయలు సాధించి పెట్టాలని రాజు అయిన కొంతకాలానికి నిర్ణయించుకున్నాడు. సరిగ్గా గజపతులను ఓడించి రాజ్యంలోని సమస్యలను పరిష్కరించి ఇక రాయచూరు కోటను తిరిగి విజయనగర సామ్రాజ్యం కిందికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఒక నమ్మకస్తుడైన మూరు అంటే ముస్లిం అధికారికి 40,000 పర్దావులిచ్చి గుర్రాలు కొనడానికి వెళ్ళమని చెప్పాడు. న్యూనిస్ కథనం ప్రకారం ఆ ముస్లిం అధికారి అయిన సయీద్ మేర్కార్ ఈ డబ్బుతో ఆదిల్ షా, బీజాపూర్ రాజు అయినటువంటి ఆదిల్ షా దగ్గరకు పరారవుతాడు. మరియు ఆదిల్ షాను బురిడి కొట్టించి శ్రీకృష్ణదేవరాయలతో ఇక్కడ తను లేడని అబద్ధం చెప్పించబడుతుంది. దీనితో శ్రీకృష్ణదేవరాయలు ముందుగా ఉన్న కొన్ని ఒప్పందాల ప్రకారం బీజాపూర్, విజయనగర శత్రువుకు ఆశ్రయం కల్పించినందున శాంతి ఒప్పందంను పక్కన పెట్టి యుద్ధానికి సన్నద్ధమవుతుంది. ఇలా శ్రీకృష్ణదేవరాయలు బీజాపూర్పై యుద్ధం ప్రకటించి రాయచూర్ కోటపై దండెట్టాడు. ఇలా శ్రీకృష్ణదేవరాయలు బీజాపూర్పై యుద్ధం ప్రకటించి రాయచూర్ కోటను స్వాధీనం చేసుకోవడానికి సైన్యంతో బయలుదేరాడు. రాజు తన ఇష్ట దేవతలకు పూజలు, బలులు సమర్పించిన తర్వాత బిస్నాగ నగరం నుండి సర్వ సైన్యాలతో సిద్ధమయ్యాడు. వాళ్ళు బెంగాపూర్ ప్రభువు సైన్యం మరో దారిలో దోమర్ సైన్యంతో నడిచింది. దోమర్ సైన్యం కూడా చాలా పెద్దది. అదేవిధంగా 10-12 వేల సైనికులు కలిగిన చాలా మంది సేనానులు ఈ సైన్యంతో కూడా నడిచారు. వాళ్ళు ఎవరో పేరు నాకు సరిగ్గా తెలియదు అని వ్రాశాడు నూనిస్. రాజు 6,000 గుర్రాలతోనూ తన రాజ్యంలో శ్రేష్ఠువు అయిన 40,000 కాలిబంట్లు, విలుకాళ్ళు, 300 ఏనుగులతోనూ బయలుదేరాడు. మొత్తం సైన్యం తమ తమ పద్ధతిలో సంపూర్ణంగా సాయుధమై నడిచింది. విలుకాళ్ళు మస్కెటీర్లు క్విలెట్యూనిక్స్తోనూ, డాలుదారులు ఖడ్గాలు, బాకులతోనూ నడిచారు. డాళ్ళు ఎంత పెద్దవంటే శరీరానికి రక్షణకు మరో కవచం అవసరం లేదు. శరీరాన్నంతా అవే రక్షిస్తాయి. గుర్రాలకు నిండుగా వస్త్రాలు తొడిగారు. సైనికుల చేతుల్లో ఆయుధాలు పట్టుకుని అంగీలు వాటినే పోలిన నూలు వస్త్రంతో తయారు చేసిన తలపాగలను ధరించారు. యుద్ధ గజాల మీద 4 వైపులా 9 యోధులు ఆయుధాలు ధరించి ఉన్నారు. ఏనుగులను కూడా నిండుగా వస్త్రాలతో అలంకరించారు. వాటి దంతాలకు పదును పెట్టిన చురకత్తులను కట్టారు. వాటితో అవి యుద్ధరంగంలో బీభత్సాన్ని సృష్టించి మనుషుల శరీరాన్ని చీల్చి పాడేస్తాయి. కొన్ని ఫిరంగులు కూడా ఈ సైన్యంలో చూశాను. బట్టలు ఉతికే వారి సంఖ్య ఇక నేను చెప్పలేను. వారు అసంఖ్యంగా ఉన్నారు. అలానే ఈ సైన్యంలో శ్రీకృష్ణదేవరాయలతో పాటు ఈ ప్రయాణంలో 20,000 మంది వేశ్యలున్నారు. ఇంతమంది జనం బయలుదేరితే వారితో పాటు రవాణా అయ్యే సాధన సామాగ్రి ఎంత ఉంటుందో ఊహించవచ్చు. వెనుక భాగంలో రాజుతో పాటు మార్గంలో సైన్యం పొడవునా కూడా 10-12 వేల మంది తోలు తిత్తులతో నీరు మోసుకొస్తున్నారని, అందరికీ దాహం తీరుస్తున్నారని చూశాడు న్యూనిస్. ఈ మహా సైన్యానికి ముందు 4 లీగులు ముందుగా దాదాపుగా 50,000 మంది స్పైస్ వేగులు నడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారం సైన్యానికి అందిస్తూ ఉంటారు. వాళ్లకు ఇరుపక్కల 2,000 అశ్విక సైన్యం నడుస్తూ ఉన్నది. ఇది విలుకాళ్ళ సైన్యం ఎప్పుడూ వేగులకు ఇరువైపులా సాగుతూ ఉంటుంది. పైన నేను చెప్పిన విధంగా బిస్నాగ నగరం నుండి సైన్యం ఇలా బయలుదేరాయి. ఈ సైన్యంతో పెద్ద సంఖ్యలో వర్తకులున్నారు. అన్ని రకాల వస్తు సామాగ్రితో నడుస్తున్న అనేక ఇతరులతో పాటు వీరు ఉన్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండాలని రాజు ఆజ్ఞాపించాడు. ప్రతి సేనానికి అతని సొంత వ్యాపారస్తులు, వాళ్ళు తీసుకువచ్చిన ముడి సరుకులు, అన్ని రకాల వస్తువులు ఏ సైన్యాధిపతికి సపరేట్గా ఉన్నాయి. ఆచారం ప్రకారం రాజు శ్రీకృష్ణదేవరాయలు విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు ఆయన కోసం గుడారం వేస్తారు. ఆ గుడారం చుట్టూ ముళ్ళ కంచె ఉంటుంది. మార్గం పొడవునా ఎక్కడ గుడారం వేసినా దీన్ని అవలంబిస్తారు. రాచోల్ పట్టణాన్ని ముట్టడించడానికి సన్నద్ధమైన శ్రీకృష్ణదేవరాయలు ముళ్ళ బండిలో విడిది చేస్తుండగా ఆ రాజ్యం ప్రజలు
దోమర్ ప్రజలు, ఎంతోమంది సామంత ప్రభువులు, చాలామంది పెద్ద సంఖ్యలో అక్కడ రాజును చూడడానికి వచ్చారు. వాళ్ళంతా ఒక క్రమ పద్ధతిలో కూర్చున్న తర్వాత బ్రాహ్మణులు పూజలు, బలులు పూర్తి చేసేంత తర్వాత శకునాలు విజయాన్ని సూచిస్తున్నాయని బ్రాహ్మణులు రాజుకు తెలిపారు. మరియు ఇక ముందుకు తరలమని ఆ బ్రాహ్మణులు రాజుకు సలహాను ఇచ్చారు. శ్రీకృష్ణ దేవరాయలు తన సేవలో ఉన్న ముస్లిం సైనికులను సైన్యానికి అగ్రభాగానికి పంపాడు. రాయచూర్ కోట ఆగర్తకు సమీపంలో అంగరక్షక దళాధిపతి శిబిరం ఏర్పాటు చేశాడు కామానాయక్. సేనానులంతా వారికి అందిన ఆజ్ఞలను అనుసరించి శిబిరాలు వేసుకున్నారు. రాయచూర్ కోట సైనికులు భారీ ఫిరంగులతోనూ, బాణాలతోనూ, తుపాకీ గుళ్లతోనూ, నిప్పు విసిరే యంత్రాలతోనూ ఈ సైన్యానికి స్వాగతం చెప్పారు. కోట గోడకు దగ్గరగా ఉన్న సైనికులకు భారీగా నష్టం జరిగి వెనక్కి జరగాలనుకున్నారు. కానీ శ్రీకృష్ణదేవరాయలు దానికి అనుమతించలేదు. త్వరలో నగరంలోకి ప్రవేశించే ఉద్దేశంతోనే మిమ్మల్ని ముందుకు పంపానని, లేకపోతే పంపి ఉండేవాణ్ణే కాదని చెప్పాడు శ్రీకృష్ణదేవరాయలు తన సేనాధిపతులకు. నగర ప్రవేశం చేయలేకపోతే వాళ్ళు, ఆ సైనికులు అక్కడే చావవలసిందని శ్రీకృష్ణదేవరాయలు తేల్చి చెప్పాడు. దాడి చేయక తప్పక ఇక సైనికులు సాహసంతో తీవ్ర పోరాటాలు చేశారు. తమ రక్షణ కోసం చేయవలసిందేమిటో బాగా తెలిసి ఉండడం వల్ల, చాలా బలమైన స్థితిలో ఉండడం వల్ల నగరంలోని వారు దాడి చేసి చాలా బీభత్సమైన నష్టాన్ని కలిగించారు ఆ రాయచూర్ కోటలోని సైనికులు. చనిపోతున్న సైనికుల దృష్ట్యా దాడి ఎంత ఘోరంగా ఉందో గమనించిన శ్రీకృష్ణదేవరాయల సేనానులు ప్రోత్సాహం మరియు ఊరటను కలిగించటానికి ఆ సైనికులందరికీ బహుమతులను ప్రకటించడం మొదలుపెట్టారు. సైనికులు కోట గోడను, బురుజులను పగలగొట్టి వాళ్ళు తెచ్చిన ప్రతి రాయికి విలువ కట్టి 10, 20, 30, 40, 50 పణాలు పెట్టి వాటిని ఈ సేనాధిపతులు సైనికుల నుండి కొనడం మొదలుపెట్టారు. ఆ విధంగా కోటగోడ ధ్వంసమై రంధ్రాలు ఏర్పడి మార్గము సులువవుతుందని సేనాధిపతులు భావించారు. తమ సేనాల నుండి మరింత ధనం పొందాలన్న ఆశతో ఈ సైనికులు కూడా ఆ కోట గోడను, రాళ్లను పెకలించడం మొదలుపెట్టారు. మరణ భయాన్ని కూడా పోగొట్టే శక్తి డబ్బుకు ఉంది. ఈ విధంగా ఆ కోట గోడ పగలగొట్టి రాళ్లు తీసుకొని వచ్చే ఈ కార్యక్రమే దాదాపు 3 నెలలు సాగింది. ఆదిల్ షా అదనపు బలాలతో వచ్చే వరకు ఇలా సాగుతూనే ఉంది. ఈ రాచోల్ నగరం 2 పెద్ద నదుల మధ్య విశాలమైన మైదానంలో ఉంది. చిన్న చిన్న చెట్లు తప్ప పెద్ద వృక్షాలు లేవు. పెద్ద బండరాలు మాత్రమే ఉన్నాయి. ఏ నది వైపు నుంచైనా నగరం 3 లీగుల దూరం ఉంది. ఈ 2 నదుల మధ్య ఈ మైదానం ఉంది. ఇక్కడ నగరం ఉన్న చోట పెద్ద చెరువులు, బావులు, చిన్న వాగులు, వంకలు అన్నీ ఉన్నాయి. నగరానికి 3 వరుసల్లో సున్నం లేకుండా రాళ్లతో కట్టిన 3 గోడలున్నాయి. గోడల్లో మట్టిని నింపారు. నగరంలో అత్యున్నత స్థానంలో గోపురం వంటి ఒక కోట ఉంది. ఈ కోట చాలా ఉన్నతంగా మరియు దృఢంగా ఉంది. ఈ కోట ఉన్న శిఖర భాగాన ఒక నీటి జలధార ఉంది. 30 రాళ్లు విసిరే యంత్రాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. బరువైన రాళ్లు విసిరే ఈ యంత్రాలు ఎదుటి సైన్యానికి భారీ నష్టాన్ని కలిగించగలుగుతాయి. రాజుగారి గుడారం చుట్టూ పెద్ద ముళ్ళ కంచె వేశారు. లోపలికి పోవడానికి ఒక్కటే దారి. అక్కడ ఆయన రక్షక భటులున్నారు. ఆ కంచె లోపల ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. రాజుగారికి స్నానం చేయించడం, దేవతామూర్తిని ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండటం ఆ బ్రాహ్మణుడి పని. ఈ భటులతో పాటు అంతఃపుర అధికారులు కూడా అక్కడ ఉన్నారు. అక్కడి నుండి ముందు వరకు ఇతర సేనానులంతా తమ తమ నియోజిత స్థానాలలో నిల్చుకొని ఉన్నారు. వీళ్ళందరి విడుదలకి వెలుపల నేను ముందుగానే చెప్పినట్లు రక్షక భటులు రాత్రంతా పహారా కాస్తుంటారు. గూఢాచారులను పట్టుకోవడానికి ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటారు. మొత్తం శిబిరమంతా వీధులుగా విభజించి ఏదో ఒక పట్టణంలోకి ప్రవేశించినట్టుగా నాకు అనిపించింది. చుట్టూ అన్ని రకాల అంగళ్ళు, గొర్రెలు, మేకలు, పందులు, కోళ్ళు, కుందేళ్ళు, పిచ్చుకలు మొదలైన అన్ని రకాల జంతువులు, పక్షుల మాంసం సమృద్ధిగా ఈ శిబిరంలో దొరుకుతోంది. అసలు మనం బిస్నాగ నగరంలోనే ఉన్నామా అన్నట్లు ఉంది
ఈ సైనిక శిబిరం మొత్తం. అనేక రకాల బియ్యం, ధాన్యాలు, మొక్కజొన్న, పెసలు, వాళ్ళు తినే తదితర పప్పు దినుసులు దొరికాయి. పచ్చిగడ్డి, ఎండుగడ్డి కూడా లెక్కలేనంతగా ఇక్కడ లభిస్తుంది. ఇసుక పర్ర అయిన రాచోల్ ప్రాంతంలో ఇంత పచ్చిక గడ్డిని వర్ణిస్తే నిజంగా ఎవరు నమ్మరేమో. ప్రతి వస్తువు ఇంత సమృద్ధిగా లభించడం నిజంగా వింతల్లో వింత. ప్రతిరోజు 32,400 గుర్రాలకు, 550 ఏనుగులకు ఎంత గడ్డి దానా కావాల్సి ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఇక గుడారాలు, ఇతర వస్తు సామాగ్రిని మోసే కంచర్ గాడిదలు, ఎడ్ల విషయం చెప్పనవసరమే లేదు. ఇక వాళ్ళు వాడే డోళ్ళు, కొమ్ములు, ఇతర వాయిద్యాలు చూసి తీరాల్సిందే. యుద్ధం చేయబోతున్నందుకు సూచనగా వాళ్ళు ఈ వాయిద్యాలన్నీ ఒక్కసారిగా వాయించినప్పుడు మిన్ను విరిగి మీద పడినట్లుగా ఉండింది. ఇక ఈ విషయం ఆపేస్తాను, లేకపోతే దీనికి అంతం ఉండదు. ఈ యుద్ధం గురించి నేను ఇక చెప్తాను. నేను ముందే చెప్పినట్లు రాజు రాచోల్ నగరాన్ని ముట్టడించి ఉండగా నదికి ఉత్తరం వైపు ఆదిల్ షా వచ్చి తన గుడారం వేశాడన్న ఖచ్చితమైన వార్త శ్రీకృష్ణదేవరాయలకు అందింది. అందువల్ల శత్రువును కనిపెట్టి ఉండడానికి ఎప్పటికప్పుడు అతను ఏం చేస్తున్నది తనకు తెలియచేయాలని శ్రీకృష్ణదేవరాయలు తన గూఢచారుల్ని నియమించాడు. ఈ వార్తలతో శిబిరంలో, ముఖ్యంగా సాధారణ సైనికులలో సంచలనం చెలరేగింది. వాళ్ళలో అనుమానాలు రేకెత్తడం చాలా తేలిక. పూర్వపు యుద్ధాలలో ముస్లిం సోల్జర్స్ కలిగించిన భయోత్పాతం ఇంకా వాళ్ళ మనసుల్లో తొలగిపోలేదు. ఇక్కడ ఆదిల్ షా రాజు ఏం చేస్తున్నాడోనని కొన్ని రోజులు ఎదురు చూస్తూ కూర్చున్నాడు. తన శిబిరం పైకి దండెత్తి వస్తాడేమోనని ఆదిల్ షా ఆశపడుతూ ఉండేవాడు. అతను, అతని సలహాదారులు కూడా తమ రాక గురించి తెలియగానే శ్రీకృష్ణదేవరాయలు తమ పైకి దండెత్తి వస్తాడని, నది సహాయం వల్ల తామిప్పుడు విడిది ఉన్న చోట తమను తాము రక్షించుకోవడానికి అత్యుత్తమమైన చోటుగా నిర్ణయించుకొని అక్కడే ఆదిల్ షా, అతని ముఖ్య సైనాధిపతులు వేచి చూశారు. సంఖ్యాబలంలో తాము హిందువుల కంటే తక్కువే అయినప్పటికీ వాళ్ళ మధ్య జరిగిన యుద్ధాల జ్ఞాపకాలు హిందువులకు ప్రతికూలమైనవని ఆ మూర్ల అభిప్రాయం. చివర అసలు తమ సైన్యం మొత్తం ఎంతుందో లెక్కించమని ఆదిల్ షా ఆజ్ఞాపించాడు. సైనికులందరినీ లెక్కించిన తర్వాత 1,20,000 కాల్బలం, విలుకాళ్ళు, మస్కెటీళ్ళు, డాలు బల్లాలు వాళ్ళు, 18,000 అశ్విక బలం, 150 ఏనుగులని లెక్క తేలింది. సైన్యం గణన పూర్తయిన తర్వాత స్వయంగా పరిశీలించి తన ఫిరంగి దళం బలాన్ని గుర్తించి దానితోనే శ్రీకృష్ణదేవరాయలను ఓడించగలనని ఆదిల్ షా అభిప్రాయపడ్డాడు. వెంటనే నది దాటి దాడి చేయాలని ఆదిల్ షా నిర్ణయించుకున్నాడు. కాబట్టి దాడికి సిద్ధం కావాల్సిందని అందరినీ ఆజ్ఞాపించాడు. తాను దూరంగానే ఉండి అక్కడి నుండి శ్రీకృష్ణదేవరాయలపై తన సైన్యాలను దాడికి పంపడం వల్ల నాకు ఎటువంటి ఓటం ఎదురు కాదని, రాయచూర్ కోటను కోల్పోనని ఆదిల్ షా అభిప్రాయపడ్డాడు. ఈ అత్యాశతో కూడిన నిర్ణయంతో రేవు దాటి రాజు శిబిరానికి 3 లీగుల దూరంలో అతను తన శిబిరాన్ని నెలకొల్పాడు. పెద్ద కందకాలు తవ్వి తన శిబిరాన్ని దృఢపరుచుకున్నాడు. తన ఫిరంగి దళం మొత్తాన్ని అగ్రభాగాన ఉంచి తన సైన్యాన్ని ఒక క్రమ పద్ధతిలో నిలిపి శత్రువు దాడి చేసినప్పుడు ఎవరు ఏం చేయాలో ఆదిల్ షా వివరించాడు. శత్రువులు తమకు నీరు లభించకుండా చేస్తారేమోనని ఆదిల్ షా తన సైన్యాన్ని నది పొడవునా మోహరించాడు. ఆదిల్ షా నది దాటిన విషయం తెలిసిన వెంటనే శ్రీకృష్ణదేవరాయలు తన సైన్యాన్ని సన్నద్ధం చేశాడు. శత్రువు ఏం చేస్తాడో తెలిసే వరకు తన సైన్యంలో ఎటువంటి కదలిక ఉండకూడదని ఆజ్ఞాపించాడు. శత్రు శిబిరం వేసుకుని తన స్థానాన్ని గట్టిపరుచుకున్నట్లు వార్త రాగానే తన సైన్యాలు ముందుకు నడవాలని ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన తన సైన్యాన్ని 7 శాఖలుగా విభజించాడు. కొమర వీర్య తాను సైన్యం ముందు భాగంలో ఉంటానని శ్రీకృష్ణదేవరాయలను కోరాడు. ఆదిల్ షాకు 1 లీగు దూరంలో శిబిరం వేసుకోవలసిందిగా శ్రీకృష్ణదేవరాయలు అతనికి అనుమతి ఇచ్చాడు. ఉదయాన్నే శత్రువుపై దాడికి సర్వసన్నద్ధంగా ఉండమని ఆజ్ఞాపించాడు. కానీ ఆ రోజు
శుక్రవారం కావడం వల్ల శనివారం మంచి రోజుగా భావించి యుద్ధం చేద్దామని దేవరాయల సైన్యాధిపతులు మంత్రులు నిర్ణయించారు. శనివారం తెల్లవారగానే భేరీలు, కాహళాలు, ఇతర వాయిద్యాలు పెద్ద ఎత్తున మోగాయి. రాజుగారి విడిదిలో ఈ సంగీత వాయిద్యాలు, ధ్వనులు, మనుషుల కేకలు మిన్ను విరిగి మీద పడినట్లు ఉంది. గుర్రాల సకలింపులు, ఏనుగుల పాద తాండనంతో ఆ ధ్వనులు వర్ణసఖ్యంగా ఉన్నాయి. మామూలు మాటల్లో చెప్పినా ఆ ధ్వని విన్నవాళ్ళలో కలిగిన భయోత్పాతాన్ని ఎవరూ నమ్మరు. అసలు అంతెందుకు, ఈ ధ్వని చేసిన వారిలోనే ఎంతో భయాన్ని నేను గమనించాను. శత్రు శిబిరంలోనూ దీనికి సమానమైన ధ్వనే చేశారు. ఎవరైనా ఏదైనా అడగాలంటే సైగలు తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి అక్కడ ఉన్నది. శిబిరంలోని వారంతా యుద్ధరంగానికి చేరేటప్పటికి తెల్లవారిన తర్వాత 2 గంటలైంది. రాజు తన అగ్రేసర దళాలు రెండింటినీ దాడి చేయవలసిందిగా శ్రీకృష్ణదేవరాయలు సైగ చేశాడు. శత్రువుల్లో ఒక్కరు కూడా మిగలడానికి వీలే ఉండకూడదు అని శ్రీకృష్ణదేవరాయలు ఆదేశించాడు. వెంటనే దాడి ప్రారంభమైంది. వాళ్ళు శత్రువుల మీద ఎంత తీవ్రమైన దాడి చేశారంటే వారిలో చాలా మంది పొలాల్లో ముస్లింలు నిర్మించిన కందకాల మీదకి ఎక్కేశారు. రాజు తన సమస్త సైన్యాలతో ఒక్కసారిగా మీద పడతాడేమో అన్నట్లుగా అనిపించింది ఆదిల్ షాకు. దీన్ని చూసి భయపడిపోయిన ఆదిల్ షా ఒక్కసారిగా తన ఫిరంగి దళాలన్నింటినీ కాల్పులు మొదలెట్టమని ఆజ్ఞాపించాడు. దీనివల్ల ముందు భాగంలో ఉన్నటువంటి ఎందరో కాల్బలం, ఎంతో మంది అశ్వికులు, ఏనుగులు సడన్ గా ఫిరంగులు మోగడం వల్ల ఎంతో మంది అనుకోకుండా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రాజు శ్రీకృష్ణదేవరాయలు సైన్యాలు యొక్క సేనాధిపతులు ఇది తక్షణమే గమనించి వెనుదిరగవలసిందిగా ఆజ్ఞాపించారు. రాజు సైన్యాలు వెనుతిరగగానే ఒక్క అశ్వికుడు గుర్రం మీద ఉండకుండా, ఒక్క సైనికుడి ముఖము తమ వైపు తిరిగి ఉండకుండా మొట్టు పెట్టడానికి మూర్లు విజృంభించి మీదకు దూకారు. తన సైన్యాలు పారిపోతున్న పద్ధతిని చూసి శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళంతా ద్రోహులని కేకలు వేశాడు. తన పక్కన ఎవరున్నారో చూస్తానన్నాడు. అందరూ ఏదో ఒకరోజు చావవలసిందే కాబట్టి ఆచారం ప్రకారం ధైర్యంగా విధిని ఎదుర్కోవాలని ప్రబోధించాడు శ్రీకృష్ణదేవరాయలు. బిగ్గరగా నా పక్కన నిలబడేదెవరు, ఈ దేశం కోసం చచ్చేదెవరు అని బిగ్గరగా కేకలు పెట్టాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆదిల్ షా ప్రపంచంలోనే గొప్ప రాజును చంపాలని గొప్పలు చెప్పుకునే రోజు వచ్చిందని, కానీ జయించానని గొప్పలు చెప్పుకునే అవకాశం ఎప్పటికీ రాదని, ఆదిల్ షాని ఓడించే తీరుతానని శ్రీకృష్ణదేవరాయలు తన సైన్యాలకు కేకలు వేసి చెప్పాడు. తర్వాత ఒక అశ్వాన్ని అధిరోహించి మిగిలిన తన సైన్యాలను ముందుకు నడుపుతూ పారిపోయి ఎదురు వచ్చిన ప్రతి సైనికుణ్ణి నరికివేయమని ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణదేవరాయలు. పారిపోయి వచ్చే సైనికులు తమ వాళ్ళ చేతుల్లో తమకు లభించబోయే స్వాగతాన్ని గుర్తించగానే సొంత సైనికుల చేతుల్లో చావడం కంటే మూళ్లను ఎదిరించి పోరాడి వాళ్ళని చంపడమే ఉత్తమమని గ్రహించిన శ్రీకృష్ణదేవరాయల సైనికులు అప్పటిదాకా వెనుక తిరిగి పరిగెత్తిన వారు ఈ సింహాల వలె దూకడం మొదలెట్టారు. మొత్తం పరిస్థితి చూస్తే చెల్లాచెదురై గందరగోళంగా ఉంది. వాళ్ళలో ఎంతో భయోత్పాతం కలిగిందంటే తాము ఎంత దృఢంగా రక్షణాత్మకంగా నిర్మించిన శిబిరాన్ని రక్షించుకునే ప్రయత్నంలో మూర్లు పడిపోయారు. ఈ శ్రీకృష్ణదేవరాయల సైనికులు వెనుక తిరిగి రాజు ఆజ్ఞాపించి రాజే ముందుకు రావడం గమనించాక ఎంతో రెట్టింపు ఉత్సాహంతో మూర్ల మీద పడి ముస్లిం సైనికులను ముక్కలుగా నరికి వేసి పడేశారు. అనంతమైన ఊహించరాని స్థితిలో బీభత్సాన్ని సృష్టించారు. ఏనుగులు కూడా తొండాలతో మూర్లను ముస్లిం సోల్జర్ని పట్టుకొని చిన్న ముక్కలుగా చీల్చిపడేశాయి. అంబారీలలో ఉన్న సైనికులు అసంఖ్యాకంగా శత్రువుల్ని వధించారు. రాజు నదీ తీరాన్ని చేరుకునేంత వరకు సైన్యాలు ఈ విధంగా శత్రువధ చేస్తూనే ముందుకు సాగాయి. ఇంతమంది చనిపోవడం శ్రీకృష్ణదేవరాయలు చూశాడు. శిబిరం వదిలి స్త్రీలు, పిల్లలు బయటకు వెళ్లడం కనిపిస్తూ ఉంది. ఒడ్డు ఎక్కబోయి జారిన గుర్రాలు తమ వాళ్లపైనే పడుతున్నాయి. ఆ విధంగా మనుషులు తప్పించుకోలేకపోయారు, గుర్రాలు తప్పించుకోలేకపోయాయి. ప్రవాహం దిగిన ఏనుగులు దొరికిన వాడినల్లా క్రూరంగా చంపేశాయి. శ్రీకృష్ణదేవరాయలు ఇదంతా చూశాడు.
ఎంతోమంది తమ తప్పేమీ లేకుండా హతులయ్యారు. జాలి చెందిన శ్రీకృష్ణదేవరాయలు తన సైన్యాలను ఇంకా విరమించాల్సిందిగా ఆజ్ఞాపించాడు. సేనానులు వెంటనే రాజాజ్ఞను పాలించి తమ సైన్యాలను విరమింపజేశారు. శ్రీకృష్ణదేవరాయలు ఆదిల్ షా శిబిరం వరకు సాగి అతని శిబిరంలోనే శ్రీకృష్ణదేవరాయలు విశ్రమించాడు. కానీ శ్రీకృష్ణదేవరాయలు యొక్క సేనానులు చాలామంది శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ ఆగడం మంచిది కాదని సూచించారు. ముందుకు వెళ్ళి శత్రువుల్ని సమూలంగా నాశనం చేయాలని సూచించారు. రాజుకు తానుగా రావడం ఇష్టం లేకపోతే తామే ఆ పనిని చేస్తామని, అందుకు తమలో కొంతమందిని అనుమతించమని అభ్యర్థించారు. ఆ రోజు వెలుతురున్నంత వరకు శత్రువుల వేటను ఆపడం సముచితం కాదని అన్నారు. తమ తప్పు లేకుండానే చాలామంది మరణించారని, ఆదిల్ షా తన పట్ల నేరం చేసి ఉంటే అతనికి తగిన శాస్తి ఆల్రెడీ జరిగిందని, ముందుకు పోయే కంటే రాయచూరు కోటను పట్టుకోవడమే తాను ఎక్కువ ఇష్టపడతానని శ్రీకృష్ణదేవరాయలు సేనాధిపతులకు వివరించాడు. కోట ముట్టడి మరింత మెరుగైన పద్ధతిలో జరగవలసి ఉందని వారికి శ్రీకృష్ణదేవరాయలు సమాధానం చెప్పాడు. ఆదిల్ షా ఎంతో సైన్యాన్ని కోల్పోయాడని, పరాభవం పొందాడని, తన బలమంతా పోగొట్టుకుని జీవితేచ్ఛ కోల్పోయి ఉంటాడని, యుద్ధరంగంలో ప్రాణాలు వదిలి ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటాడని శ్రీకృష్ణదేవరాయలకు నమ్మకం కలిగింది. బెల్గాం ప్రభు అయిన సెఫిలమీర్ ముందుగానే పరిస్థితిని ఊహించి తన దళంతో ఆదిల్ షా రక్షణ బాధ్యత మొత్తం తనపైనే ఉండేటట్లుగా చూసుకున్నాడు. ఆ బెల్గాం ప్రభువు సైనికులు ఏ విధంగా పారిపోయింది, ఏ విధంగా పూర్తిగా ఓటమి పాలైంది చూసి అతను ఆదిల్ షాతో ఇలా అన్నాడు: ప్రభు, జీవితం మీద ఆశ ఉంటే నాతో రండి అని చెప్పాడు ఆ బెల్గాం ప్రభువు సెఫలరీన్. ఆదిల్ షా ఒక ఏనుగు ఎక్కి తన సర్వస్వం విడిచిపెట్టి శిబిరం వదిలి పారిపోయాడు. భూమార్గంలో ఆదిల్ షాను తీసుకెళ్లదలుచుకున్న అసద్ ఖాన్ పడవ కోసం వెతికే ప్రయత్నం చేయకుండా దక్షిణాన ఉన్న పర్వత శ్రేణి అంచున ప్రయాణించడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణదేవరాయలు ఆదిల్ షా శిబిరంలో ఆసీనుడై మిగిలిన ముస్లింల సంపదనంతా సేకరించమని సేనాధిపతులకు ఆజ్ఞాపించాడు. పట్టుబడిన వారిలో 5 సేనానులున్నారు. వారిలో ముఖ్యుడు సలాబత్ ఖాన్. సలాబత్ ఖాన్ ఆదిల్ షా సేనలన్నింటికీ సర్వసేనాధిపతి. మూర్లతో పాటు ఉన్న 500 మంది పోర్చుగీసు కిరాయి సైనికుల్ని తన రక్షణకు వినియోగించుకున్నాడు. తన సైన్యం ఓడిపోవడం చూడగానే సలాబత్ ఖాన్ మిగిలిన వారితో ఒక దళాన్ని ఏర్పాటు చేద్దామని ప్రయత్నించాడు. కానీ అది వీలు పడలేదు. సైనికులలో ఎవరూ తమ ప్రాణాలు దక్కించుకోవడం కంటే ముఖ్యమైన పని ఉందని భావించలేదు. పరాజితుడు కావడం కంటే చావడమే మేలని భావించిన సలాబత్ ఖాన్ రాజు సైనికులను నరుక్కుంటూ లోపలికి చొచ్చుకుపోయాడు. అతని పోర్చుగీసు సైనికులు ఆనాడు చూపిన అద్భుత సాహసాన్ని ఎవరూ జీవితకాలం మర్చిపోలేరు. వారి కత్తి వేట్లకు వెరచి శత్రువులు వారిని లోపలికి రానిచ్చారు. వాళ్ళు ఎంత లోపలికి చొచ్చుకుపోయారంటే దాదాపుగా రాజు అంగరక్షక దళం దరిదాపుల్లోకి చేరుకున్నారు. అక్కడ సలాబత్ ఖాన్ గుర్రం చచ్చిపోయింది. అతన్ని రక్షించడానికి పోర్చుగీసులు గొప్ప సాహసాలు చేశారు. వాళ్ళు ఎంతమందిని చంపారంటే వారి వెనక ఒక పెద్ద తోవ ఏర్పడింది. ఆ పోర్చుగీసు కిరాయి సైనికులు ఎంత భయంకరంగా పోరాడి సలాబత్ ఖాన్కి మరో గుర్రాన్ని అందించగలిగారు. అతను మళ్ళీ గుర్రం ఎక్కగానే విజృంభించడం మొదలుపెట్టాడు. గొర్రెల యొక్క మందలో తోడేలులాగా సలాబత్ ఖాన్ విజృంభించాడు. అయితే అప్పటికే వాళ్ళు ఎంతగానో అలసిపోయారు. శరీరాలన్నీ గాయాలతో నిండిపోయాయి. పూర్తిగా శత్రువులు చుట్టుముట్టి వేశారు. అడుగడుగునా వారిపై దాడి జరిగింది. చివరికి సలాబత్ ఖాన్ గుర్రంతో సహా నేలపై పడిపోయాడు. అతన్ని రక్షించే ప్రయత్నం చేసిన పోర్చుగీసులంతా ఒక్కరూ మిగలకుండా హతమైపోయారు శ్రీకృష్ణదేవరాయల యొక్క సైన్యాల వల్ల. సలాబత్ ఖాన్ శరీరమంతటా గాయాలై దొరికిపోయాడు. 4000 ఓర్ముజ్ గుర్రాలు, 100 ఏనుగులు, 400 పెద్ద ఫిరంగులు, మరెన్నో చిన్న ఫిరంగులు, 900 ఫిరంగి బళ్ళు, ఎన్నో గుడారాలు,
శిబిరాలు దొరికాయి. ఎద్దులు, కంచెల గాడిదలు వంటి ఇతర జంతువుల్ని, పురుషులు, బాలుల్ని నేను అసలు లెక్క పెట్టనే లేదు. శ్రీకృష్ణదేవరాయలు విడుదల చేసిన స్త్రీల లెంక కూడా అసంఖ్యాకం. చనిపోయిన వారందరి శవాలకు దహన సంస్కారాలు జరిపేంత వరకు శ్రీకృష్ణదేవరాయలు అక్కడే ఉన్నాడు. ఈ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు దాదాపుగా 16,000 మందిని కోల్పోయాడు. ఆ 16,000 మంది సైనికుల యొక్క అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు శ్రీకృష్ణదేవరాయలు అక్కడే ఉండి మొత్తం కార్యక్రమం పూర్తయ్యేంత వరకు వేచి చూశాడు. ఆ పని పూర్తయిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ రాయచూర్ కోటపై దృష్టి మరల్చాడు. పూర్వంలాగానే శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ తన శిబిరానికి వచ్చిన సమయంలో ఆయన్ని కలుసుకోవడానికి క్రిస్టోవావ్ డి ఫిగ్విరాడో వచ్చాడు. బిస్నాగ పట్టణానికి గుర్రాలు తీసుకువచ్చిన ఈ పోర్చుగీసు వాడు తనతో 20 మంది మస్కటీర్లను తెచ్చాడు. అతని వద్ద ఒక మస్కెట్ ఉన్నది. రాజుకు అతని సాంగత్యం చాలా నచ్చింది. శ్రీకృష్ణదేవరాయలు ఈ క్రిస్టోవావ్ను చూసి చాలా ఆనందించాడు. తనకు దగ్గరలోనే గుడారాలు వేయించమని ఆజ్ఞాపించాడు. కానీ క్రిస్టోవావ్ శ్రీకృష్ణదేవరాయలతో ఇలా అన్నాడు: ఓ ప్రభువా, నేను ఒకసారి వెళ్ళి ఆ రాయచూరు కోట వద్ద ఉన్న ముస్లిం సైన్యాలను పరిశీలించి వస్తాను అని శ్రీకృష్ణదేవరాయలను అడిగాడు. కానీ శ్రీకృష్ణదేవరాయలు అటువంటి ఆలోచన పెట్టుకోవద్దని, అది చాలా ప్రమాదకరమైనదని శ్రీకృష్ణదేవరాయలు వివరించాడు. కానీ క్రిస్టోవావ్ డి ఫిగ్విరాడో పోర్చుగీసు వాళ్ళ వృత్తే యుద్ధమని, మహారాజు మూర్లని చూడటానికి తనకు అనుమతి ఇవ్వడమే మహాప్రసాదమని చెప్పాడు క్రిస్టోవావ్. అందువల్ల రాజు అతనికి అనుమతి ఇచ్చి అతనితో కొంతమందిని పంపాడు. క్రిస్టోవావ్ డి ఫిగ్విరేడో కోట గోడ పక్కనున్న కందకానికి సమీపంగా సాధ్యమైనంత వరకు తమనెవరూ గమనించకుండా నక్కుతూ వెళ్ళాడు. కోట గోడల మీద నిర్భయంగా యథేచ్ఛగా తిరుగుతున్న మూర్లను చూశాడు. ఫిగ్విరీడో తన మస్కటీర్లకు కాల్పులు జరపమని ఆజ్ఞాపించాడు. మస్కటీర్ల కాల్పులతో చాలామంది ముస్లింలు మరణించారు. భయం లేకపోవడం వల్ల ముస్లింలు అజాగ్రత్తగా కోట గోడలపై తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు అంతకుముందు మస్కెట్ల వంటి ఆయుధాల ప్రయోగం చూసి ఉండలేదు. ఈ సంఘటనకు ఉలిక్కి పడిన వాళ్ళంతా ఒక్కసారిగా గోడ పైన ఉన్న ముస్లింలు అందరూ పారిపోయారు. రాజు సైన్యాలకు భద్రంగా గోడకు దగ్గరగా పోయే అవకాశం దేవరాయలు యొక్క సైన్యాలకు లభించాయి. రాజు సైన్యాలు భద్రంగా గోడ దగ్గరకు వెళ్లడం ప్రారంభించాయి. క్రిస్టోవావ్ డి ఫిగ్విరిడో నగరంలో ప్రవేశించడానికి పెద్ద పుకారు పుట్టింది. ఈ వైపున శిబిరంలోని వాళ్ళంతా గోడ దగ్గరికి చేరుకున్నారు. రాజుకు ఈ విషయం తెలిపారు. నగరంలోని ఆ రాయచూర్ కోటలోని వారు అక్కడ ఏమి జరుగుతుందో ఏమి అర్థం కాకుండా పోయింది. ఎన్నో రకాల పుకార్లు పుట్టాయి. ఎవరెవరో కోటలకు ఆల్రెడీ ప్రవేశించారని పుకార్లు సృష్టించారు. రాజుగారి సైన్యంలో ఈ పోర్చుగీసు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ మూర్లకు అర్థమే కాలేదు. అంతకుముందు యుద్ధంలో కూడా ఒకసారి ఇది జరగడం వల్ల అక్కడ ఉన్న కొంతమంది ఇది సాధ్యమేనని అక్కడ కోటలో ఉన్న సేనాధిపతికి హెచ్చరించారు. అప్పటికే కోట గోడ పలుచగా దెబ్బతినింది. గోడలపై ఎత్తుగా ఫిరంగులుండడం వల్ల గోడకు సమీపంలో కింద ఉన్న సైనికులకు ఎటువంటి హాని జరగడం లేదు. గోడ లోపలి వైపు మట్టితో నింపి ఉంది. రంధ్రాలు పడ్డ చోట నుంచి కాల్చడానికి అక్కడ ఎటువంటి ఫిరంగులు లేవు. సాధారణంగా గోడల మీద ఉన్న వారికి నగరంలోని వాళ్ళు రాళ్లు సరఫరా చేస్తూ ఉంటారు. ఈ రాళ్లతోనూ మస్కెట్లు, బాణాలతోనూ గోడ వైపు వచ్చే శ్రీకృష్ణదేవరాయల సైనికుల్ని ఆపగలిగేవారు. ఇప్పుడు ఈ పోర్చుగీస్ మస్కటీర్లు స్నైపర్ల లాగా కాల్చి పడేస్తుండడం వల్ల వాళ్ళ కోట గోడలపై నుంచి పారిపోయారు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల సైనికులను ఆపేవారే లేరు. వాళ్ళు ఎంతో ఆహ్లాదకరంగా గోడ వైపు దూసుకుపోయి గోడలలోని రాళ్లను పగలగొట్టి తూట్లు పెట్టడం ప్రారంభించారు. ఒకరోజు రాజు సేనానులు క్రిస్టోవావ్ డి ఫిగ్విరేడోతో కలిసి మూర్లపై దాడి చేయడానికి అనుమతి కోరారు. వారిలో గొప్ప సేనానులకు తృప్తి కలిగించడానికి ఫిగ్విరీడో అంగీకరించాడు. తన మస్కటీర్లను 3 భాగాలుగా విభజించాడు.
మస్కటీర్లు గోడపైన కనిపించిన ప్రతి ముస్లిం సైనికుడిని చంపడం మొదలుపెట్టారు. ఆ భయానికి గోడపైన కనిపించే సాహసం ఎవరూ చేయలేకపోయారు. ఈ 3 డివిజన్లు రాజు సైనికులు గొడ్డళ్ళు, పలుగులు వంటి ఆయుధాలతో గోడపై దాడి చేసి రాళ్లను ఒకదాని తర్వాత ఒకటి పీకడం మొదలుపెట్టారు. ఫలితంగా శత్రువులు మొదట రక్షణా వలయాన్ని వదిలిపెట్టి రెండో రక్షణా వలయం వెనక్కి వెళ్లడం ప్రారంభించారు. ఆ కోట యొక్క అధ్యక్షుడు సేనాని కూడా అందరినీ, ఆడవారిని, పిల్లల్ని మొదటి కోట రక్షణా వలయం నుండి వెనక్కు వెళ్లి రెండవ రక్షణా వలయంలో తలదాచుకోమని ఆజ్ఞాపించాడు. గోడ వదిలిపెట్టి వెనక్కు రావద్దని వారిని హెచ్చరించాడు. భయపడవద్దని కూడా వారిని ఆందోళన పడకుండా ఉండమని సముదాయించాడు. ఆ వైపు ఫిరంగులున్నాయని, ఎవరు కనిపించినా కాల్చివేస్తున్నారని అక్కడ వాళ్ళు ఆ సైన్యాధిపతికి చెప్పారు. ఈ విషయం వినగానే స్వయంగా ఏ విషయం ఉందో నిజంగా తెలుసుకోవాలని ఆ కోటలోని నగర అధ్యక్షుడు సేనాని అక్కడ తల ఎత్తి చూశాడు. అతని నుదుటిలోంచి ఒక గుండు దూసుకుపోయింది. క్రిస్టోవావ్ డి ఫిగ్యూరెడో అతన్ని చంపాడని తాము తన కళ్ళతో చూశామని కొందరు ముస్లింలు చెప్పారు. ఆ వార్త వినగానే నగరంలో అల్లకల్లోలం మొదలైంది. నగరాధ్యక్షుడు చనిపోగానే ఆ రాయచూరు కోటలోని నగరమంతా విషాదంతో కమ్ముకుపోయింది. ఆ గోడను ఇక ఏం చేసినా అడ్డుకునే వారే లేకపోయారు. లోపల ఏడుపులు, అరుపులు, కేకలు విని గోడను కాపలా కాసేవారెవరూ లేరని వారు తెలుసుకున్నారు. ఇక ఈ విషయం తెలియగానే శ్రీకృష్ణ దేవరాయలు, క్రిస్టోవావ్ సైన్యం మొత్తం విరుచుకపడి గోవను విధ్వంసం చేసి పడేశాయి. అంటే ఆదిల్ షా ఓడిపోయిన 20వ రోజు ఆ కోటలోని నగరవాసులు ద్వారం తెరిచారు. ఒక తెల్ల జెండా పట్టుకొని 2 చేతులు పైకి ఎత్తి శ్రీకృష్ణ దేవరాయలు ఉన్న శిబిరం వైపు నడవసాగారు. సరును కోడడానికి వాళ్ళు ఇక బయలుదేరారు. శ్రీకృష్ణ దేవరాయలకు వారు వస్తున్న వార్త తెలియజేశారు. శ్రీకృష్ణ దేవరాయలు తిమ్మరసును వారిని ఆహ్వానించడానికి పంపాడు. తిమ్మరసే స్వయంగా ఆహ్వానించడానికి రావడం చూసి ఆ కోట వాసులు చాలా ఆనందించి ఇక తమ ప్రాణాలకు ఎటువంటి డోకా ఉండదని వారు ఎంతో ఆనందించారు. ఆ విధంగా ఆ కోటలోని వాసులంతా శ్రీకృష్ణదేవరాయలు ఉన్న చోటికి వచ్చి కన్నీళ్లతో, గద్గద కంఠంతో తమ మీద దయ చూపించమని ప్రార్థించారు. శ్రీకృష్ణదేవరాయలకు సాష్టాంగ నమస్కారాలు చేయడం ప్రారంభించారు. మూర్లు రాజు సమక్షంలో ఉన్నప్పుడు క్రిస్టోవావ్ డి ఫిగ్యూరెడోను కూడా చూశారు. ఈ యుద్ధం యొక్క విజయం, నగర ఆక్రమణ క్రిస్టోవావ్ వల్లే సాధ్యమైందని ఆ కోట యొక్క నగరాధ్యక్షుడు సేనాధిపతిని క్రిస్టోవావే తలలో గుండు దూరేటట్టు కాల్చి చంపాడని అక్కడున్న మూర్లంతా వివరించారు. శ్రీకృష్ణదేవరాయలు క్రిస్టోవావ్ వైపు చూశాడు. అలానే తన సేనాధిపతుల వైపు చూసి, చూశారా, ఒక మంచి మనిషి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో గమనించమని సేనాధిపతులకు, మంత్రులకు తెలియజేశాడు. నగరవాసులు నగరంలోకి తిరిగి వెళ్ళిపోయారు. దీని తర్వాత శ్రీకృష్ణదేవరాయల యొక్క సైన్యాలు మహోత్సాహంతో, ఎంతో కోలాహలంతో విందులు చేసుకోవడం ప్రారంభించాయి. మరుసటి రోజు తెల్లవారగానే రాజు తన దైనందిన ప్రార్థనలు ముగించుకున్నాడు. తరువాత రాజు సేనానులు, సామంత ప్రభువులతో, తన అంగరక్షకులతో నగరంలోకి ప్రవేశించాడు. పౌరులు అతని రాక కోసం బారులు తీరి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ నిజమైన భావాలు బయటకు కనిపించకుండా ఆనందంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ, ధైర్యం తెచ్చుకుంటూ, ఇన్నేళ్ల తర్వాత మమ్మల్ని రక్షించడానికి మిమ్మల్ని పంపినందుకు భగవంతునికి జేజేలు అని నినాదం చేశారు ఆ కోటలోని వాసులంతా. అటువంటి నినాదాలతో పాటు తమను రక్షించవలసిందని, దయ చూపించమని చాలా ప్రార్థించారు. కోట వరకు ఆయన్ని ఆ విధంగా ఊరేగింపుగా తీసుకొని వెళ్లారు. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు నగర పౌరుల్లో ప్రముఖుల్ని పిలిపించి మాట్లాడాడు. వాళ్ళకు ఎటువంటి భయము లేదని, ఉండదలుచుకున్న వారు తన కింద ఇదే రాజ్యంలో బతకవచ్చునని, ఇష్టం లేని వారు తమ యొక్క వస్తువులను తీసుకుని తిరిగి వెళ్ళవచ్చునని, కోటను ఖాళీ చేయవచ్చునని, వారికి ఎటువంటి హాని జరగదని శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చాడు. అతి కొద్ది సమయంలోనే
ఆదిల్ షా ఓటమి దేశమంతా తెలిసిపోయింది. దూర దూర ప్రాంతాల్లోని వారందరికీ తెలిసిపోయింది. ఈ ప్రాంతంలో ఆదిల్ షా చాలా గొప్ప రాజు కాబట్టి మిగిలిన బహ్మనీ సుల్తాన్లందరికీ ఈ వార్త చేరిపోయింది. వాళ్ళంతా ఒకరినొకరు కుక్కల్లాగా ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు. అతని ఓటమి వినగానే చాలా సంతోషం వేసినప్పటికీ ఆ మిగిలిన నలుగురికి తమ భద్రత విషయంలో మరోవైపు భయము కలిగింది. అందువల్ల వాళ్ళంతా తమ రాయబారుల్ని రాజు వద్దకు పంపారు. శ్రీకృష్ణదేవరాయల వద్దకి ఆ రాయబారులంతా లేఖలు తీసుకొని వచ్చారు. వాటిని వెంటనే చదవడం జరిగింది. రాజు ఆదిల్ షాను జయించాడు కాబట్టి అంతటితో తృప్తి పడితే మంచిదని, ఇంకా యుద్ధం కొనసాగించడం మంచిది కాదని, ఆదిల్ షా నుంచి జయించిన ప్రాంతాలన్నీ మళ్ళీ అతనికి ఇచ్చివేయడం మంచిదని, ఆయన అలా చేసినట్లయితే తామెప్పటికీ శ్రీకృష్ణదేవరాయలకు విధేయంగా ఉంటామని, కానీ అట్లా కాక ఆయన మరో విధంగా చేసినట్లయితే తాము ఆదిల్ షా పక్షం అవలంబించి శ్రీకృష్ణదేవరాయలను ఎదిరించి ఆదిల్ షా కోల్పోయిన భూములన్నిటినీ త్వరలో ఆక్రమించి ఆదిల్ షాకు తిరిగి ఇస్తామని హెచ్చరించారు. లేఖల్లో చెప్పిన విషయాన్ని విని వాళ్ళందరికీ ఒకే లేఖలో శ్రీకృష్ణదేవరాయలు సమాధానం ఇలా చెప్పాడు: గౌరవ బహ్మనీ సుల్తానులారా, మీ లేఖలను నేను చూశాను. మీ రాయబారాలకు కృతజ్ఞతలు. ఆదిల్ షాకు సంబంధించినంత వరకు నేనతన్ని ఓడించడం, అతని భూములు లాక్కోవడం సమంజసం మరియు న్యాయమే. ఇక మీరు అతని తరపున నా మీదకు యుద్ధంగా రావడమంటారా? మీరంత కష్టపడాల్సిన అవసరమే లేదు. మీ మీదకు నేనే వస్తాను. ఎదురు చూడండి చాలు. ఇదే నా సమాధానం అని ఉత్తరంతో పాటు రాయబారులకు అనేక బహుమతులు కూడా ఇచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు. బ్యాటిల్ ఆఫ్ రాయచూర్లో చాలా ముఖ్యమైన విషయం ఒకటి జరిగింది. ఆదిల్ షా యొక్క సర్వ సైన్యాధ్యక్షుని పేరు సలాబత్ ఖాన్ అని మనం ముందుగా చర్చించుకున్నాం. ఆయన ఎంతో వీరోచితంగా పోరాడి శ్రీకృష్ణదేవరాయల యొక్క గుడారం దగ్గరికి వెళ్ళి అక్కడ పట్టుబడిన విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆదిల్ షాను శ్రీకృష్ణదేవరాయల చేతిలో ఓటమి తర్వాత ప్రాణాలు కోల్పోకుండా ఇంకొక వ్యక్తి కాపాడాడు. అతని పేరే అసద్ ఖాన్. ఇక్కడ అసద్ ఖాన్కి సలాబత్ ఖాన్కి అస్సలు పడదు. అసద్ ఖాన్ ఇక్కడ ఒక అవకాశాన్ని చూశాడు, ఒక కుతంత్రాన్ని ప్లాన్ చేశాడు. సలాబత్ ఖాన్ను శ్రీకృష్ణదేవరాయల దగ్గర చంపించాలని ప్లాన్ చేశాడు. అసద్ ఖాన్ ఆదిల్ షాను ఒప్పించి శ్రీకృష్ణదేవరాయలతో సంధి కుదించి పోయిన రాజ్యాన్ని మళ్ళీ ఆ ప్రాంతాలను ఆదిల్ షాకు వచ్చేటట్టుగా చేస్తానని ఆదిల్ షాని నమ్మించి అసద్ ఖాన్ ఒక పథకం రచించాడు. రాయబారిగా వేషమెత్తి శ్రీకృష్ణదేవరాయల రాజ్యం వైపు వెళ్ళాడు. అక్కడ అతను ఈ అసద్ ఖాన్ ఎంతో తెలివి ధైర్యం ప్రదర్శిస్తూ ఆదిల్ షా చేసిన పొరపాటుకు కారణాలన్నీ శ్రీకృష్ణదేవరాయల ముందు నమ్మబలికాడు. రాజుతో ఎలా మాట్లాడాలో అతనికి చాలా బాగా తెలుసు. తన మాటలతో రాజుకు ఆదిల్ షా మీద ఉన్న కోపాన్నంతా దాదాపుగా పోగొట్టాడు. ఆదిల్ షా రాజును కలుసుకోకపోవడానికి ప్రధాన కారణం రాజు బందీగా పట్టుకున్న సలాబత్ ఖానేనని, సలాబత్ ఖానే ఒక లేఖ రాసి ఆదిల్ షాను శ్రీకృష్ణదేవరాయలు చంపాలనుకుంటున్నాడని, అందువలన కలవడం మంచిది కాదని చెప్పాడు. ఆ విషయం విన్న ఆదిల్ షా దాన్ని నమ్మి మిమ్మల్ని కలవలేదు, సంధి కుదుర్చుకోవడానికి ఎటువంటి ప్రయత్నము చేయలేదు అని వివరించాడు. అసద్ ఖాన్ ఇలా స్లోగా శ్రీకృష్ణదేవరాయలకు దీనికంతా కారణం సలాబత్ ఖాన్ అని శ్రీకృష్ణదేవరాయలకు అర్థమయ్యేటట్టు కోపం వచ్చేగా మొత్తం వివరించాడు. అప్పుడు చాలా కోపంతో ఊగిపోయిన శ్రీకృష్ణదేవరాయలు వెంటనే సలాబత్ ఖాన్ తల నరికివేయాలని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ ఆజ్ఞ అమలై సలాబత్ ఖాన్ తల నరికేసినట్లు తిరుగువార్త రాజు మందిరానికి మళ్ళీ తిరిగి వచ్చింది. తన కుతంత్రం సక్సెస్ఫుల్గా పూర్తయిందని తెలుసుకున్న అసద్ ఖాన్ అతనికి అభద్రతాభావం పట్టుకుంది. వెంటనే వెళ్ళిపోవడానికి శ్రీకృష్ణదేవరాయలను అనుమతి కోరాడు. అసద్ ఖాన్ని పిలవమని చెప్పగానే అసద్ ఖాన్ భయపడిపోయి రాత్రికి రాత్రి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి పారిపోయి ఆదిల్ షా వద్దకు వెళ్ళి ఆదిల్ షాకు శ్రీకృష్ణదేవరాయలు చాలా దుర్మార్గుడని, అతన్ని కలవవద్దని, మిమ్మల్ని చంపేస్తాడని ఆదిల్ షాకు అబద్ధాలు చెప్పాడు. చెప్పిన వెంటనే అక్కడి నుంచి కూడా అనుమానం రాకుండా పారిపోయాడు. ఆదిల్ షా తర్వాత కబురు పెట్టినా కూడా ఈ అసద్ ఖాన్
అసలు రాకుండా తప్పించుకుంటూ తిరిగాడు. కొద్ది రోజుల తర్వాత శ్రీకృష్ణదేవరాయలకి వీడు చేసిన ఈ అసద్ ఖాన్ చేసిన కుట్ర అర్థమయ్యి చాలా కోపగించుకున్నాడు. తను సంపాదించిన ప్రాంతాలను తిరిగి ఇవ్వమని ఆదిల్ షా శ్రీకృష్ణదేవరాయలకు మరొక రాయబారాన్ని కూడా పంపాడు. తన కాళ్లను ముద్దు పెట్టుకుంటే గెలిచిందంతా తిరిగి ఇస్తానని శ్రీకృష్ణదేవరాయలు తెలియజేశాడు. ఫైనల్గా ఇంకొక ముఖ్య విషయం తెలుసుకోవాలి. శ్రీకృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత అచ్యుతరాయలు రాజు అయ్యాడు. సరైన సమయం చూసుకొని అచ్యుతరాయలపైకి యుద్ధానికి ఆదిల్ షా తిరిగి వచ్చాడు. అచ్యుతరాయలు సంధి చేసుకుని ఆదిల్ షాకు తిరిగి రాయచూరు కోటను అప్పగించవలసి వచ్చింది. అలాగే సంధిలో భాగంగా ఎంతో నగదును కూడా ఇవ్వవలసి వచ్చింది. ఒక సమర్థుడైన రాజు ఒక రాజ్యానికి ఎంత ముఖ్యమో ఈ సంఘటన మనకు వివరిస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప రాజు మాత్రమే కాక అత్యంత శ్రేష్టమైన సర్వ సైన్యాధ్యక్షుడు కూడా. అటువంటి శ్రీకృష్ణదేవరాయలు మరణం తర్వాత ఒక 30-40 సంవత్సరాల మధ్యలో 1565వ సంవత్సరంలో ఒక పెద్ద తిరిగి కోలుకోలేని దెబ్బ విజయనగర సామ్రాజ్యానికి తగిలింది. బ్యాటిల్ ఆఫ్ తల్లికోట 1565లో జరిగింది. ఆ యుద్ధం తర్వాత దాదాపు 100 సంవత్సరాల లోపే విజయనగర సామ్రాజ్యం పతనమైంది.